హూ! హాయ్, హలో, నమస్తే. నేను శ్రీనగర్లో తిరుగుతున్నా. శ్రీనగర్ అంటే న్యూస్లలో, ఆర్టికల్స్లలో, ఇన్స్టాలలో, రీల్స్లలో శ్రీనగర్ వెళ్ళొద్దు, అక్కడ ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, అలర్ట్గా ఉండాలి, ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుద్దో అని అన్నీ న్యూస్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అలానే ఉందనుకోండి. ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ఒక 10-15 మంది కలిసి ఉండొద్దు, 4-5 కూడా కలిసి ఉండొద్దు, అట్లా ఉంది. పోలీసు వాళ్ళు అయితే, మిలిటరీ పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ఆ వెహికల్స్ కూడా ఆగనియట్లేరు, 2-3 నిమిషాల కంటే ఎక్కువ ఆగనిస్తలేరు. బాగుంది శ్రీనగర్లో తిరగడానికి. మొత్తం పాకిస్తాన్లో ఉన్నట్టే ఉన్నది నాకైతే. ఏమన్నా చిన్న సాయంత్రం 7 వరకు వెళ్ళిపోతుంది. అరే, ఎండ మాత్రం పిచ్చ కుట్టుడు కొడుతుంది. పై మంచిగా ఉన్నది ఎండ కొడితే. ఎండ కొట్టినా చల్లగా ఉంది కొంచెం. నాకు బాగా నచ్చింది ఇది. నేను శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ వెళ్తున్నా. గేట్వే టు గుల్మార్గ్. 38 kilometers ahead. चलो भाई चलो. సేమ్ పాకిస్తాన్ ఉన్నట్టే ఉన్నారు. ఇలా కుతా అంటాను. నేను కూడా ఇలా కలిసిపోతా. ఇస్లామిక్లో కలిసిపోయి అంటా నేను కూడా. సో శ్రీనగర్ టు గుల్మార్గ్ రూట్ ఇది 40 kilometers ఉంది అంతే. మరీ ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏం లేదు. కాశ్మీర్ గుల్మార్గ్ అవసరం ఉంది అసలు. పదండి, ముందట ఇంకా చాలా ఉంది కథ చూసేది. గుల్మార్గ్ వచ్చా. కాశ్మీర్ టు శ్రీనగర్ టు గుల్మార్గ్ రూట్ జనవరి, డిసెంబర్, నవంబర్ టైంలో వస్తే స్నో ఇలా పడిపోతూ ఉంటుంది. సూపర్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్సిపల్ ఏరియా టంగమార్గ్ గుల్మార్గ్. అటు కిందికా, అది బాగుంది కదా కింద. ఇది ఎంట్రీయా? శ్రీనగర్ గుల్మార్గ్ రూట్ ఇది. మొత్తం కొండ ఎక్కి దిగితే లోయలో నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు గుల్మార్గ్ ఆ గయా. నాకైతే ఇంకా నమ్మబుద్ధి అయితే లేస్తుంది. నువ్వు అసలు బండి వేసుకొని ఇండియా రైడ్ ఎందుకు చేసినావు? అసలు ఎవరు చేయమన్నాడు నిన్ను? అసలు ఎవరు రమ్మన్నాడు నిన్ను అసలు ఇటు? నాకేం తెలుసురా.
రారి అంత గుట్టలు గుట్టలేనా? ఏడు మిల్లర్ గుట్టకే నీకు 18 నిమిషాలు చూపిస్తాను. పోదంలే, ఏమున్నది రాసు కూడా. స్లో అండ్ స్టడీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ. Ow, 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 ow. వా 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 వా, అసలు నా కళ్ళు నేను నమ్మలేకపోతున్నా. ఈ చెట్టు ఒకటి ఎట్లున్నాయో, సూపర్. ఇది చేసిరు మంట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఊటీలేమో చిన్న చిన్న కరువులే, ఇక్కడ మొత్తం చెట్లల్లో కొండలల్లో రోడ్లు వేసిర్రు వీళ్ళైతే. Gulmarg 4. Welcome to Gulmarg, video of flowers. Oh wow, wow. ఇది గుల్మార్గ్. ఆహా కేక. గుల్మార్గ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ నుంచి వెళ్ళచ్చు కేబుల్ కార్కి. కేబుల్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఎక్కాలి బై. టుడే రైడ్ ఫ్రమ్ గుల్మార్గ్ టు కోల్కడా. केबल कार awesome ride. जा रही है गड्डी ऊपर फेज 1 बात है डोला लुक एट द बैक व्यू इतना पैसा పైకి పోతుంది. స్నో లేదు అసలు. గుల్మార్గ్ టు గలోడా. గులోడో ఈ వ్యూ పేరే అర్థమై వస్తలేదు. స్నో ఏమో పైన ఉందంట, మొత్తం క్లౌడ్స్ వచ్చినాయి. పొద్దున మంచిగా ఉంది, వెదర్ బాగుందని వచ్చా. ఇప్పుడు చూస్తాను ఇట్లా వచ్చింది, వర్షం పడుతుంది. ఇంకా ఇక్కడ ఏం దొరుకుతలేవు శ్రీనగర్లో. అరే ఇక్కడ సంతూర్ సోప్ కూడా అమ్ముతలేరు. సంతూర్ సోప్ కూడా బ్యాన్ చేసిర్రు అబ్బాయి ఇక్కడ. ఇక్కడ కాశ్మీర్లో హిందూస్ అంటే పడదనుకుంటా కొడుకులకి. ఎవడు చక్కగా
రెస్పాండ్ అవుతలేడు అసలే. మరి ఏటీఎం అటు ఉంది, యూటర్న్ లేదు. ఈరోజు మనం దాల్గేట్ పోతున్నాం. శ్రీనగర్లో వారం రోజులు ఉండరా, వారం రోజులు రా. దాల్గేట్ చూసేసి రిటర్న్ కొడదాం. నేనున్నది అక్కడెక్కడో ఉన్నా, లాల్ చౌక సంథింగ్ ఎక్కడో ఉన్నా, అటు నుంచి ఇటు వెళ్తున్నా. దాల్ లేకు, దాల్ బోట్ హౌజులు ఉన్నాయి. ఇదే గంపు తెంగుతుంది అది. ఏది మన ఇదే దాల్ గేట్. ఇక్కడ నుంచి మనము ఆ బోట్ హౌజులు ఉన్నాయి, ఆడికి పోదాం చిన్నగా. ఇదిగో బోట్ హౌస్లో. బోట్ హౌజులు వచ్చాయి. అతను ఇక్కడ పోతలేడే. టూరిస్ట్ షికారా ట్యాక్సీ స్టాండ్. షికారానా ఇది? ఏడు దగ్గర తీసుకుపోతారు? బోటింగ్ హౌస్లో పార్కింగ్ లేదు ఇక్కడ. ఏ బోట్ హౌస్లో వాళ్ళ పర్ డేకి 4000 అట. ఎడి తీసుకుపోతారు? దాల్ లేక్ ఇదేనా? ఓ అక్కడెక్కడ దాకా ఉందిగా. దీని రౌండ్ చుట్టేద్దాం ఒక చుట్టూ. ఓ ఇక్కడ అన్ని హోటల్సే ఉన్నాయిగా, కానీ వాసిపోద్ది పర్ డేకి మీకు వస్తే. దాల్ లేక్ బోట్ హౌజులు ఇవన్నీ. ఎవరు లేడారు అలా. కంపు కొడుతుంది నీళ్ళు అయితే. కంపు అంటే కంపు కొడుతున్నాయి నీళ్ళు. బైక్ పార్క్ చేయొచ్చా ఇక్కడ? నో పార్కింగ్, నో పార్కింగ్ బోర్డు ఉంది. నో పార్కింగ్ బోర్డు, నో పార్కింగ్ బోర్డు ఉంది ఇక్కడ. నో పార్కింగ్ బోర్డు. ఇక్కడ కూడా ట్రాఫిక్ కేంద్రం అయిపోయి. ఇది రెస్టారెంటా? శ్రీనగర్ లోకల్. వెరీ క్వరీ ఎనీ ప్లీజ్ విజిట్. ఎక్కుతాం లేరా బాయ్. అవన్నీ దాల్ లేక్ పక్కన ఇవన్నీ ఉన్నాయి. తారేసుకొని వచ్చాడు. पेड़ पार्किंग अरे हवले दाल लेक, दाल गेट, ये बोट हाउस. चल ఆడ గోడాలతో చచ్చిపోతే ఇక్కడ పడవలతో చచ్చిపోతారు వీళ్ళు. ఏ టూరిస్టుల ప్లేస్లోకి వస్తే జోబులు గలగల గలగల ఆడించుకొని రావాలి. మొత్తం జోబులు ఖాళీ చేసుకొని పోవాలి టూరిస్ట్ ప్లేస్లోకి వస్తే మాత్రం పక్కా అది.
नहीं घूमने के लिए कितने 600 ओके गोल्डन लेक, फ्लोटिंग मार्केट, वेजिटेबल गार्डन, मीना वो बड़ा है ना बोट हाँ उसमें रहने के कितने पर डे उसका 6000 4000 ओ सीजन पे आपको बैठे हैं रूम में बैठे हैं नहीं नहीं बोटिंग कर रहे हैं हाउस बोट హౌస్ బోట్ ఒక చల్లగా ఉందిరా కొంచెం సరి అమ్మ ఇదే బోటు అల్లెక్కి మొత్తం తిప్పితే 600 అట హోటల్ డ్యూక్ ఇక్కడ వ్యూ బాగుంది లోపల ఐలాండ్ లాగా ఉంది అనుకుంటా బుడ్డది బుజ్జే ఢిల్లీ వాళ్ళ 4G దాల్ గేట్ దాల్ లేక్ ఇది బోట్ హౌస్లు ఉన్నాయి అన్నీ ఎడబడతాడా అయ్యో అయ్యో సూపర్ దాలే బోట్ హౌస్లు పర్ హెడ్కి 600 అట బాగుంది మొత్తం చుట్టూ తిప్పేస్తాడు ఇంకేం చేస్తుంది దీన్ని ఇది రౌండ్ ఉంది చుట్టూ ఉంది రౌండ్గా సో అందుకే మనం కూడా ఒక రౌండ్ చుట్టేసి వెళ్ళిపోదాం మంచిగా ఏ దాల్లిగ్రా ఇలా వాడి అలా వస్తే ఇది దాల్లేక ఏముందండి దాల్లేక్ చుట్టూ బాగుంది చూడ్డానికి అయితే శ్రీనగర్లో వారం రోజుల నుంచి శ్రీనగర్లో తిరుగుతున్నారా వారం రోజులు అయింది శ్రీనగర్లో తిరగబట్టి నేను అరే సీరియస్ వారం రోజులు దాటింది యాత్రకు పోయొచ్చిన గుల్మార్గ్ పోయినా ఈరోజు దాల్ గేట్కి దాల్ లేక్కి యాత్ర 3 days ఇక్కడ 3 to 5 days ఉన్నా శ్రీనగర్లో అసలు నాకే నమ్మబుద్ధి అయితే లేదు నేను శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నానంటే ఆశ్చర్యకరమైన చోటు చేసుకుంది వావ్ ఇది అసలైన కొండలు గుట్టలు మన్ను మష్నాలు అలాంటి సైక్లింగ్ చేయొచ్చు ఫ్రీ కాదనుకుంటా 2 పే చేయాలి దాల్ లేక్ నైట్ వ్యూ బోట్లు కలకలాడతాను లైట్లతోటి కానీ ట్రాఫికే ఈవినింగ్ పూట వస్తే తడిసి మోపెడ్ అవుద్ది అంత ట్రాఫిక్ ఉంది లేక్ చుట్టూ లేక్ మొత్తం కుయ్యి అన్న ఏం కదలదు అంత వ్యూ అంత ట్రాఫిక్ ఉంది ఇదా బా బయటపడ్డాం బై ఆహా గుంట లడ్డుగా ఉంది గుంట दाल गेट श्रीनगर हो गया भाई